ఓకే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి అని రాయబడినటువంటి మాట. 6 బాధలు కలిగిన ఆ బాధల్లో నుంచి విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన 7 బాధలు అంటే సంపూర్ణ సంఖ్య. మానవ జీవితంలో సంపూర్ణ సంఖ్యగా ఎన్ని బాధలు వచ్చినా, ఎందుకంటే మానవ జీవితం ప్రారంభమైన నాటి నుండి ముగింపు వరకు మనకు ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు. మనిషి యొక్క జీవితం సమస్యల సుడిగుండం. ఈ సుడిగుండంలో నుంచి దేవుడు కాపాడడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. 147వ కీర్తన 3వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, కీర్తనకారుడు ఏమి రాస్తున్నాడో చూద్దాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, ఆయన వారి గాయాలు కట్టేవాడట. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని మనకు తెలుసు. దేవుడు ఎలాంటి వారినైనా, ఎంత స్థితి కలిగిన వారినైనా ఆయన లేవనెత్తగలడు. వారి ఆత్మీయ స్థితిని బట్టి ఇది ఉంటుంది. అంతేగాని ఆత్మీయ స్థితి బాగోలేనప్పుడు, ఆత్మీయ పరిస్థితులు బాగోలేనప్పుడు, దేవునితో వారికి ఉన్న కమిట్మెంట్ సరిగా లేనప్పుడు పరిస్థితులు మళ్ళీ వేరుగా ఉంటాయి. ఎందుకు ఈ మాట రాయబడిందంటే, కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనంలో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయగలడు. ఆయన ఎలాంటి వారినైనా బాగు చేయగలడు, ఎలాంటి పరిస్థితులు ఉన్న వారినైనా బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఇది నమ్మిన వారికి మాత్రం జరుగుతుంది, నమ్మని వారికి జరగదు. నమ్మితే నువ్వు ఆయన మహిమను చూచెదవు అని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి, ఆయన భయభక్తులు కలిగిన వారికి ఇది సంభవం అవుతుంది. అంతేగాని ఆయన మీద విశ్వాసం లేని వారికి ఇది జరిగేటువంటి కార్యము కాదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో కూడా అసలు ఈ గాయాలు ఎందుకు చేస్తాడు? గాయం చేసేవాడు ఆయనే కదా. ఎందుకు చేస్తాడు? ఆయన గాయాలు ఎందుకు చేస్తాడో గ్రంథం చెప్తుందండి. గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. అంటే చెడుతనాన్ని తొలగించడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. మనం గాయం చేసే హక్కు ఆయనకు ఉంది. అలాగే స్వస్థపరిచే హక్కు కూడా ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. ఆయన మన మీద సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే మనం పుట్టించిన వాడు, గర్భమందు నిర్మించిన వాడు, మన సృష్టికర్త ఆయన. మరణ దినాన్ని రాసినవాడు ఆయనే, జన్మదినాన్ని రాసినవాడు కూడా ఆయనే. జనన మరణాలు ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి. అది మనిషి గుర్తించాలి. నా యొక్క జుట్టంతా ఎవరి దగ్గర ఉంది? దేవుని చేతిలో. నా జనన మరణాలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. నా దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితములు ఆయన. అంటే నేను పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నా పరిస్థితులన్నీ కూడా తెలిసినవాడు, ఎరిగినవాడు ఆయన. అందుకే ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే, నీవు నేను అందరం కలిపి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుడు మహాలోకాన్ని ఒకటి నిర్మించాడని, ఆ మహాలోకానికి మనమందరం వారసత్వం సాధించాలని, అది భూమి మీదే మన బ్రతుకుండగానే, మనకు జీవం ఉండగానే అది సాధ్యం అవుతుంది. అందుకే ఇక్కడే మనల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఒక సరైన భక్తి విధానంలో మనల్ని నడిపించాలి. అది దేవుని ప్రణాళిక. గాయము చేయు దెబ్బలు అంతరంగములో వచ్చి చెడుతనమును తొలగించును. అందుకే ఆయన గాయం చేస్తాడు. నిన్నైనా నన్నైనా ప్రపంచంలో ఎవరినైనా ఇవన్నీ కూడా మన గుణపాఠాలు. వీటి నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మనకు తగిలిన దెబ్బలను బట్టి, తగిలిన గాయాలను బట్టి, పరిస్థితులను బట్టి మనం గుణపడాలని, క్రమపడాలని దేవాది దేవుని యొక్క ఆకాంక్ష తప్ప ఆయన మనల్ని ఈ లోకంలో లేకుండా చేయాలని కాదు. అది చిన్న పని ఆయనకి. కానీ మనలో మార్పు తీసుకురావడానికి కొన్నిసార్లు
ఇలాంటి దెబ్బలు మనల్ని మన మీద పడతాయి. 23వ కీర్తనలో సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో ఒక అమూల్యమైన మాటలు రాయబడి చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరికి శ్రమలు వస్తాయి, ఎవరికి చింత వస్తుంది, ఎవరికి జగడాలు వస్తాయి, ఎవరికి దుఃఖం వస్తుంది, ఎవరికి హేతువు లేని గాయములు. హేతువు లేని గాయములు అంటే కారణం ఏముండదు, గాయాలు అవుతుంటాయి. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసము పొద్దు పుచ్చుకున్న వారికి కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ఇక ఈ అధ్యాయాన్ని మీరు చదువుకుంటారండి, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ బాధలకి ప్రధానంగా మనిషి కొని తెచ్చుకుంటున్నాడు. దానికి కారణం ఇక్కడ రాశాడు. ఇది వాస్తవం కాదని ప్రపంచాన్ని అడుగుతున్నాను. ఎంత వాస్తవం ఇది? ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి లేఖనం ఇది. సొలొమోను గారి ద్వారా రాయబడిన అపూర్వమైన లేఖనం. ఇది వాస్తవం కాదా? ఈరోజు ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు? ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లగారు, 27వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. చాలండి. ఇక్కడ స్నేహితుడు ఎవరు మనకి? మేలును కోరేటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. ఇక్కడ అబ్రహాము దేవుడితో ఎలా ఉన్నాడు? స్నేహంగా ఉన్నాడు. మోషే గారు కూడా వాళ్ళు అంత స్నేహం చేశారు దేవుడితో. దేవుడు ఏం చేస్తాడు? తన పిల్లలను ఏం చేస్తాడు? కొడతాడు. ఎందుకు కొడతాడు? మేలు కోరే. దాని వెనక ఏదో మేలు దాగుంటుంది, అది మనకు అర్థం కాదు. అది అప్పుడప్పుడు మనం బాధపడుతుంటాం. ఏంటి నాకే శ్రమలు, నాకే బాధలు, నాకే దుఃఖాలంటే నిన్ను సెట్ చేయడానికి దేవుడు కొడుతున్నాడు. నిన్ను క్రమంలో పెట్టడానికి దేవుడు దెబ్బలు కొడుతున్నాడు, గాయాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. కనుక ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి జ్ఞాపబడుతున్నటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 26 కూడా మనం చదవగలిగితే ఇవి ఆ రోజు ఆ భక్తులకి, ఆ ఇశ్రాయేలు జనాంగానికి అప్పటికి మాత్రమే కాదు, ఇప్పుడు కూడా మన గుణపాఠం నేర్పించడానికి దేవుడు రాయించిన అపూర్వమైన మాటలు ఇవన్నీ కూడా. యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. ఎలా ఉంటుందంటే నిజంగా ఒక్కసారి మనం ఆపదలో పడి గాయాలు పడి చాలా విపరీతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి ఒక్కసారి ఆ గాయాలు కట్టబడి మన స్వస్థపరచబడి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే ఎలా ఉంటుందట? వర్ణిస్తున్నాడు చూడండి. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. నిజంగా రోజు ఎంత ఆనందంగా ఉంటుందండి. అమ్మాయి ఎంత హాయిగా ఉంటుంది, ఎంత బరువు దిగిపోయినట్టు ఉంటుంది. అందుకే ఆ రోజు ఆనాడు భక్తులకు జరిగిన సందర్భాన్ని మనకు రాస్తున్నాడు. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ వచనాన్ని కూడా చదువుదాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి 15వ వచనం 30:15 ఇర్మియా గ్రంథం. నీ గాయము చేత నీవు అరచదవేని నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. దేవుడు కారణం చెప్తున్నాడండి. ఏంటా కారణం? నీ పాపాలే కారణం, నీ దోషాలే కారణం. నువ్వు ఇలా కావడానికి వేరే కారణాలు వెతుక్కోకు.
ఏంటి కారణాలు? మళ్ళీ చదవమ్మా. నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. ఎందుకు కాదు అంటే నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయించున్నాను. ఇవన్నీ లేకపోతే, ఇవన్నీ మానేస్తే దేవుని రెక్కల కింద నీకు ఆరోగ్యం దొరుకుతుంది, దేవుని రెక్కల కింద నీకు ఐశ్వర్యం దొరుకుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ లైఫ్ బాగుంటుంది. అదే చెప్తున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 30:17 ఇర్మియా గ్రంథం 30:17 నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు? నీ విస్తారమైన పాపాలను మానేసినప్పుడు, నీ దోషాలను నువ్వు చేయకుండా వదిలేసినప్పుడు, నీ పాపాలను ఒప్పుకొని ఆయన ఎదుట పశ్చాత్తాపడినప్పుడు నీకు నేను ఆరోగ్యం కలుగ చేసేదను, నీ గాయము నేను ఏం చేస్తాను? మాన్పేస్తాను అన్నాడు. నిర్గమకాండం 15:26 కూడా చదవండి. అలాంటి ఇశ్రాయేలు ఉద్దేశించి దేవుడు రాయించినటువంటి అపూర్వమైన మాటలు చూడండి. 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఎంత చెప్పుకొచ్చాడు ఆయన? నువ్వు యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. ఈరోజు శ్రద్ధగా వింటున్నారా? ఆలోచించే. దేవుని మాటలంటే లెక్క ఉందా? దేవుని మాటలంటే శ్రద్ధ ఉందా? ఈరోజు పక్క వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం, సెల్ ఫోన్ చూసుకోవడం, ఇలాంటి అశ్రద్ధ ఇక్కడే కనబడుతుంది మనకి. నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నువ్వు ఎలా ఉండమని బైబిల్ చెప్తుంది? జాగ్రత్తగా ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటావు? దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధి మధ్యలో వదిలేసిపోవడం, వీలైతే ఇంటికోసారి వెళ్ళొచ్చి శుభ్రంగా వండుకొని అన్నం తినేసి రావడం, ఇలాంటి. అంటే దేవుని సన్నిధి అంటే నీకేం విలువ ఉంది? నువ్వు ఫోన్ మాట్లాడేస్తున్నావు దేవుని సన్నిధిలో. ఎంత ధైర్యం నీకు? ఫోన్ వస్తే బయటకి వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నావు. అంటే దేవుని సన్నిధి కన్నా అవతల వాళ్ళు చేసిన ఫోన్ నీకు ఎంత ఎక్కువ? అంతే కదా. కనీసం ఈ 2 గంటల సేపు నీ సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలేమో. ఈ 2 గంటల సేపు దేవుని సన్నిధిలో నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించలేవా? నీ మనసు ఎండిపోతుంది, నీ ఆలోచనలు ఎండిపోతున్నాయి. పాటల మీద శ్రద్ధ పెట్టు, వాక్యం మీద శ్రద్ధ పెట్టు, చెప్పే బోధ మీద శ్రద్ధ పెట్టు, ప్రార్థనలో కళ్ళు మూసుకోవు, ప్రార్థనలో వెళ్ళిపోతుంటా బయటికి. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అందుకే యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. ఎవరైనా మనకి ఏదైనా చెప్తుంటే చక్కగా వింటామండి, కానీ దేవుని మాటలు వినం. దేవుడు అంటేనే లెక్కలేదు. విన్నామని ప్రసంగం అనుకుంటారు చాలా మంది. ఇక్కడ దేవుడు ఎంత పర్టికులర్ గా చెప్తున్నాడు చూడండి. యెహోవా వాక్కు శ్రద్ధగా విని, మొదటిది ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసేదనని రోగములలో ఏది నీకు రాదు. నిజంగా ఐగుప్తు దేశాన్ని రోగాలతో కుదిపేశాడు దేవుడు ఆ రోజు. ఎన్ని రోగాలండి, దద్దులండి, కప్పల బెడదండి, ఈగల బెడదండి, మిడతలు దండండి వాళ్ళ ఇంట్లో. పేరు చేత చాలా బాధింపబడ్డారు వాళ్ళు. ఎన్ని రోగాలు లిస్ట్ చెప్తాడు ఆయన. ఈ రోగాలన్నీ కూడా నీకు రాను ఎప్పుడు? నువ్వు నాకు శ్రద్ధగా ఉన్నప్పుడు, నా మాట విన్నప్పుడు, ఆయన నా దృష్టికి నువ్వు న్యాయంగా నడుచుకున్నప్పుడు కదా ఇవన్నీ నేను చేస్తాను అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 మనము పాపముల విషయమై మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనేను. ఎంత శ్రమ పడ్డాడని యేసుప్రభు నీ కోసం నా కోసం. ఇవన్నీ ఎవరి కోసం? మనం పొందవలసినటువంటి పాపాల నిమిత్తం శిక్ష ఎవరు అనిపించారు? యేసునాథనండి. యెషయా గ్రంథకర్త కూడా ఆ విషయాన్ని ఎంత పర్టికులర్ గా రాశాడు. ఒకసారి యెషయా గ్రంథానికి వీళ్ళు మళ్ళీ వద్దాం. 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎందుకు? మనం చేసిన అతిక్రమాలకి. ఒక కోడు ఒక మేకో బలవుతుంది, ఆ బలియాగాన్ని తీసేశాడు ఆయన. ఇప్పుడు తన కుమారుడైన క్రీస్తు యొక్క బలియాగంలో నా పాపాలు క్షమించబడుతున్నాయంటే దానికి కారణం ఏంటనుకుంటున్నాం? ఈరోజు మనం సజీవంగా ఉన్నాం, పర్వాలేదు అనుకుంటున్నాం. ఎప్పుడు దేవుడు దెబ్బ పడతాడో ఎవరికి తెలియదు. దేవుడు కొట్టే దెబ్బకు మళ్ళీ తిరిగి లేవడానికి మళ్ళీ ఆయన తిరిగి లేపాలి. ఎవరికి సాధ్యం కాదు. అందుకే దేవుని హస్తాలను మన జీవితాలు పెట్టాలని, మన సమర్పణ జీవితాలు కలిగి ఉండాలి. దేవునికి మనం అంకితం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట అది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారన్నాడు పేతురు పత్రికలో. ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. అందుకు ఆయన నలగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు వారు శిలువ యాగం ఏం గుర్తుందో చెప్పడం మనకు. ప్రతి ఆదివారం మీకు రొట్టె ఎందుకు ఇస్తున్నాం? ప్రతి ఆదివారం యేసుక్రీస్తు గురించిన శిలువ యాగం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? ఆయన పొందిన గాయాలు నీ వలన కలిగాయి ఎందుకు మళ్ళా గుచ్చి చెప్తున్నాం? నువ్వు మళ్ళీ పాపం జోలికి పోవనే కదా, మళ్ళీ దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేయవనే కదా, దేవుని యొక్క ఆజ్ఞల మేరకు నువ్వు బ్రతుకుతావనే కదా. ఎందుకు చేస్తున్నాం? ఆలోచించండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు, ఇక్కడ చూడండి ఎంత పర్టికులర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. నా నామమందు భయభక్తులు గలవారిని, నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఏం చేస్తాడు? ఉదయిస్తాడు. ఎవరాయన? మహనీయుడైన యేసుక్రీస్తు వారండి. ఇప్పుడు అతని రెక్కల క్రింద నీకు ఏం కలుగుతుందట? అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి ప్రొవ్విన దూడల గంతులు వేయినట్లు గంతులు వేయదు. అతని రెక్కల నీకు ఏం కలుగు చేస్తాయి? ఆరోగ్యం. ఎవరి దగ్గర ఉంటే? యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటే, దేవుని రెక్కల దగ్గర ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుందండి. ఆయనను విడిచి భయభక్తులు మరచి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు శిక్షించక మారడు. అది కూడా ఎందుకట? వారిలో చెడుతనాన్ని తొలగించడం కోసం చెప్పాడు కదా ఇందాక. ఎక్కడది? సామెత 20:30 వచ్చును. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. చెడుతనాన్ని తొలగించడానికి గాయాలు చేయబడుతున్నాయి. అసలు నీ గాయాలు ఎందుకు వచ్చాయి అంటే ఏం చెప్తున్నాడు? హేతువు లేని గాయాలు ఎందుకు? ఆయన ఎందుకు గాయాలు మనకు కలుగుతున్నాయి అంటే మనం చేసినటువంటి పాపాలను బట్టి, దోషాలను బట్టి మనకు గాయాలు. అది బైబిల్ స్పష్టంగా మనకి
చెబుతుంది. తర్వాత 38వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం కూడా చదవండి. భక్తులు రాస్తున్నారు, వాళ్ళ జీవితాలు జరిగాయి. మహనీయుడు అనేటువంటి దావీదు గారి జీవని మాట్లాడుతున్నారు చూడండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను. ఈ మాట అంటున్నది ఎవరు? మహనీయుడు అని దావీదు గారు. ఎలా? నీ కోపాగ్ని వలన. ఎందుకు కోపం వచ్చింది దేవుడికి? నువ్వు చేసిన అతిక్రమం వలన, నువ్వు చేసిన దోషాల వలన. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను అన్నట్టు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నిజంగా ఎముకలు దృఢంగా బలంగా మన శరీరంలో ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం దేవుని కృప అండి. ఒకవేళ దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసి దేవుని కోపం రప్పించామంటే అది ఖచ్చితంగా మనల్ని దండిస్తాడు, శిక్షిస్తాడు. అది కూడా ఎందుకు అంటున్నాడు? చెడుతనాన్ని తొలగించడానికి, మనం మంచి దారిలో పెట్టడానికి, మనల్ని ఒక క్రమమైనటువంటి భక్తి జీవితంలోకి నడిపించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు చదువుతాం. 8వ వచనం వరకు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 9వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నీ స్వబుద్ధిని, నీకు ఒక సొంత బుద్ధి ఉంటుంది, దాన్ని ఆధారం చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా దెబ్బలు తింటావు, నష్టపోతావు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఈరోజు నమ్మటం లేదండి. ఎవరు నమ్మటం లేదు? దేవుని నమ్మటం లేదు. ధనాన్ని నమ్ముతున్నారు, లోకాన్ని నమ్ముతున్నారు, మనుషులు నమ్ముతున్నారు, ఇంకా ఎవరెవరినో నమ్ముతున్నారు తప్ప దేవుని నమ్మటం స్వబుద్ధి, సొంత బుద్ధి. దానివలన నువ్వే నష్టపోతున్నావు. ఇంకా చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. అందుకే నీకు ఈ బాధలు. నీ ప్రవర్తన అంతా దేవుడికి అప్పగించావా? లేదు. నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి నీకంటూ ఒక ప్లాన్ తీసుకున్నావు కనుకే ఈ నష్టాలు, ఈ బాధలు. ఇంకా అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తారు? ఎప్పుడైతే నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారపడతావు, నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారాన్ని ఇస్తావు, అప్పుడు నీ త్రోవలను ఆయన ఏం చేస్తాడు? సరళము చేయును. నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు. నీకు చాలా జ్ఞానం ఉంది ఈ భూమి మీద. కాబట్టి ఈ లోకంలో చాలా పండితులు, నువ్వు పండితురాలు కావచ్చు, కానీ నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే నువ్వు దెబ్బతింటావు. నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. చెడుతనం వల్లే అక్కడ కూడా అది అన్నాడు, నీ చెడుతనం తొలగించడానికి నేను గాయాలు చేస్తున్నాను. చెడుతనాన్ని విడిచిపెట్టు. ఇంకా ఎంతకాలం చెడుగా బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం చెడుగా ఉండడానికి ట్రై చేస్తావు? ఇప్పటికనే నీ పాపాలు కడిగేసుకో, నీ దోషాలను కడిగేసుకో. దేవుని కోసం బ్రతకడానికి ఒక కమిట్మెంట్. దేవునికి ఏమైనా కమిట్మెంట్ ఉందా? దేవునితో ఏమైనా కమిట్మెంట్ కలిగి ఉన్నావా? నిబంధన కలిగి ఉన్నావా? దేవా నీకోసమే నేను బ్రతుకుతాను అంటున్నావా? నీ జీవితాన్ని అప్పగించావా? ఇలాంటివి ఏమైనా కనబడుతున్నాయి నీలో? ఆలోచించండి. అప్పుడు నీ దేహములకు ఎప్పుడు ఇవన్నీ 5వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ నీకు ఉంటే అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అప్పుడు నీ కలుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఇది ఒక ప్రాసెస్. దేవుల్లో నువ్వు బ్రతకడానికి, ఒక క్రమమైన విధానంలో వెళ్ళడానికి ఒక ప్రాసెస్ దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. కనుక నువ్వు కృంగడానికి, లేదా నువ్వు పడిపోవడానికి, నువ్వు గాయపడడానికి, నీకు స్వస్థత రావడానికి అంతా దేవుని చేతుల్లో ఉంది. ఇక మన చేతుల్లో అంటే ఏమి లేదండి. మనుషుల చేతుల్లో ఏమీ లేదు, దేవుని చేతుల్లోనే మొత్తం అంతా ఉందని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పుట్టించిన వాడు,
మనకి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నవాడు ఆయన. ఏమండి? మనల్ని ఉంచగలడు, తొంచగలడు, రెండు ఆయన చేతుల్లో ఉన్నాయి. కానీ మనల్ని క్రమపరుచుకోవడానికి, మనలో ఒక గుణాన్ని ఏర్పరచడానికి, ఆయన తన కోసం మనల్ని బ్రతికింప చేసుకోవడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు మనందరం బ్రతికున్నాం. మనం బ్రతికి ఉండడానికి దేవుడే కారణం. క్షణపాటు కాలంలో, రెప్పపాటు కాలంలో మానవ జీవితం ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోగలదు. మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే మరణపు అంచుల వరకు వెళ్ళి వచ్చినటువంటి వారు ఉన్నారు. మరణం మన కిటికీలు కూడా ఎక్కుతుందని మనం వింటున్నాం. వీటి నుండి కాపాడుకోవడానికి, వీటి నుండి బ్రతకపడడానికి, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం వరకు మనం చివరి వరకు బ్రతకడానికి దేవుని దగ్గరే ఉందాం. దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో మనకు అసలు ఉండలేకపోవడం. మనం ఎక్కడ టైం పెడుతున్నా మనం ఆలోచించండి. బైబిల్ చదవడం విషయంలోనా, దేవుని ధ్యానించడం విషయంలోనా, దేవుని సన్నిధిలో మనం టైం వేస్ట్ చేస్తున్నావా, లోకంలో టైం వేస్ట్ చేస్తున్నావా, ఎక్కడ ఎవరితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటున్నాం, మన సహవాసం ఎవరితో ఉంటున్నాం, ఇదంతా మనం ఆలోచించుకోవాలి. ఇదంతా మనం ఆలోచించుకోకుండా మన ప్రయాణం కొనసాగితే మనం దెబ్బతింటాం ఖాయం. మనం వెళ్ళే ప్రయాణం పరలోకానికి. ఆ పరలోక ప్రయాణంలో మనకు ఎదురవుతున్నటువంటి ఈ సన్నివేశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని బైబిల్లో తొంగి చూడాలి. గ్రంథాలను బట్టి మన ప్రయాణం ఉండాలి. దేవుడు చెప్పిన విధి విధానాలను బట్టి మన ప్రయాణం కొనసాగాలి. అలా కొనసాగాలని దేవుడు ఎంతో చక్కగా ఈ దైవ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. దీని ప్రకారంగా మనం బ్రతుకుదాం. దేవుడు చెప్పిన ఆజ్ఞలు విడిచి తిరగొద్దు. మన పాపాలను కడిగేసుకుందాం. దేవుని వైపే చూద్దాం. మన భారం అంతా దేవుని మీదే వేద్దాం. ఆయన అన్నాడు, నీ పనుల భారం అంతా నా మీద వేసేయి, నేను చూసుకుంటాను. నువ్వు నా ఏడల భయభక్తులు కలిగి ఉండు, నా ఏడల విశ్వాసం కలిగి ఉండు, నా ఏడల భక్తిగా బ్రతుకు అని దేవుని గ్రంథం ఘోషిస్తుంది కనుక గాయము కట్టు దేవుని వైపే మనం చూద్దాం. అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.